జరుగుతాయి అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం. ఎందుకంటే బీజేపీకి వెళ్ళే ఛాన్స్ లేదు. ఏదున్నా కూడా ప్రధానంగా ఇక్కడ ఫైట్ అటు బీఆర్ఎస్కి ఇటు కాంగ్రెస్కే కనపడుతుంది. కాబట్టి ఈ రెండు పార్టీలు కూడా ఈ సెటిలర్ ఓట్స్ని ఎటు మళ్లించుకోవాలి అనే ఆలోచనలో పడ్డట్టుగా కనపడుతూ ఉంది. దీనికి సంబంధించి ఇంటర్నల్ మంతనాలు కూడా జరుగుతున్నట్టుగా సమాచారం. సో ఇప్పుడు కేటీఆర్ ఏం చేస్తూ ఉన్నాడంటే నారా లోకేష్తో మీటింగ్ పెట్టి ఇప్పుడు టీడీపీ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ టీడీపీ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా ఎటు వెళ్ళకుండా చెల్లా చెదురు కాకుండా డైరెక్ట్ బీఆర్ఎస్కి టర్న్ అయ్యేటట్టు ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు, కమ్మ సంఘ ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి కమ్మ సంఘాల నేతలతో భేటీ అయ్యి సో ఆ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్కి టర్న్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఆల్రెడీ మొన్న ఎన్నికల్లో కూడా ప్రధాన ఎన్నికల్లో కూడా ఇక్కడ కాంగ్రెస్కి టీడీపీ సపోర్ట్ చేసింది, ఇది వాస్తవంగా. సో ఆ కాంగ్రెస్కి టీడీపీ సపోర్ట్ చేసిన టైంలో కూడా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలవలేదు. మరి ఈసారి ఒకవేళ నిజంగా కమ్మ సంఘాలు కావచ్చు లేదా టీడీపీ కనుక కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తే మరి అదే తరహాలో రిపీట్ అయ్యి కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే ఛాన్స్ ఉందా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఇక్కడ. సో ఇంకొకటి ఇక్కడ ప్రధానంగా నిన్న సినీ కార్మికులకు ఇచ్చిన హామీల గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే సో వెల్ఫేర్ ఫండ్లో 10 కోట్లు ఇస్తామని గవర్నమెంట్ తరపు నుంచి ఆయన హామీ ఇస్తూ ఉన్నాడు. అలాగే కృష్ణానగర్లో కార్పొరేట్ స్థాయి మన స్కూల్ కడతాడంట పిల్లలకి. కార్పొరేట్ స్థాయి స్కూల్ గవర్నమెంట్ కడుతుంది అంటున్నాడు. ఇక్కడ ప్రధానంగా అంశం ఏంటంటే ఇప్పుడున్న స్కూళ్ళకి కనీస వసతులు దిక్కులేవు. ఫస్ట్ ఇప్పుడు స్కూల్ విషయంలో చూస్తే కనీసం తిండి పెట్టేటోడు చక్కగా పెట్టే పరిస్థితి లేదు, క్వాలిటీ ఫుడ్ లేదు అక్కడ. దానివల్ల అది విషమై చిన్నారులు చాలామంది హాస్పిటల్ పాలైన పరిస్థితి. వాటి గురించి సీఎం ఏనాడు మాట్లాడలే. ఏనాడు గురుకుల విద్యార్థులు జరుగుతున్న ఫుడ్ పాయిజన్ అంశం మీద ఏనాడు కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష పెట్టలే. కానీ ఈరోజు ఏం చెప్తా ఉన్నాడంటే జూబ్లీహిల్స్ ప్రజలకి మాటిస్తూ ఉన్నాడు. జూబ్లీహిల్స్ సినీ కార్మికులకి ప్రధానంగా కార్పొరేట్ స్థాయి స్కూల్ కడతా అంటున్నాడు. ఎట్లా నమ్ముతారు ఇది? ఉన్న స్కూల్నే చక్కగా దిద్దుకునేది లేదు మనకి. ప్రభుత్వ అండర్లో ఉన్న స్కూళ్ళు కాలేజీలే సరిగ్గా వాష్రూమ్స్ లేక అమ్మాయిలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కనీసం బ్లాక్ బోర్డ్ వసతులు లేక, బెంచీలు లేక, ఫుడ్ పెట్టేటోడు చక్కగా పెట్టే పరిస్థితి లేక, క్వాలిటీ ఫుడ్ ఇవ్వకుండా ఇన్ని ఇబ్బందులు బయట జరుగుతూ ఉంటే మళ్ళీ ఇక్కడ నువ్వు కార్పొరేట్ స్థాయి స్కూల్ కడతానంటే అసలు ఏమైనా అర్థం ఉందా దీనికి? అసలు ఉన్న వాటినే చక్కదిద్దుకునే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఏ స్కూలు ఏ గవర్నమెంట్ స్కూలు కూడా చక్కగా లేవు, కనీస వసతులు లేవు, టీచర్స్ లేరు. ఫస్ట్ అందులో చదువు చెప్పేటోళ్ళు లేడు ఫస్ట్. మరి ఇన్ని నష్టాలు ఇన్ని ప్రాబ్లమ్స్ అన్ని పెట్టుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి జూబ్లీహిల్స్ ప్రజలను మోసం చేయాలని చూస్తే ఒప్పుకునే పరిస్థితి ఉండదు.